సంగారెడ్డి జిల్లా బోయినాబాద్ మండలంలోని ఎన్కపల్లిలో గోశాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏచి చూస్తుంది. ఎన్కపల్లిలోని సర్వే నెంబర్ 180లో ఉన్న 99.12 ఎకరాల ప్రభుత్వ భూమిలో దానిని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఆ భూమిలో 57గా గ్రామానికి చెందిన సుమారు 60 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమికి సంబంధించి తమకు పట్టాలు ఇవ్వాలని గతంలో ప్రభుత్వానికి ఆర్జీలు కూడా పెట్టుకున్నారు. ఆ స్థలంలో గోశాల ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో రెవెన్యూ అధికారులను స్థానిక ఎమ్మెల్యేలను కలిసి తమ గోడును వెళ్లవేసుకున్నారు. సాగులో ఉన్న తమకు హక్కులు కల్పించాలని కోరారు. కాగా నగరానికి చేరువలో ఎన్కపల్లిలో గోశాల ఏర్పాటుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. రెవెన్యూ రికార్డులో ప్రభుత్వ భూమిలాగే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో తెలుసుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులకు మా టీఆర్ఎస్ నాయకులు అందుబాటులో ఉండి వారికి న్యాయం చేసే వరకు పోరాడతామన్నారు. అవసరం లేకున్న రైతుల నుండి భూములను లాక్కుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహేశ్వరం, లగచర్ల, గద్వాల్, సంగారెడ్డి, మైనాబాద్, ఎన్కేపల్లి కొన్ని వేల ఎకరాలను ప్రభుత్వం రైతుల నుండి లాక్కుంటున్నారు. గద్వాల్లోని 40 మంది రైతులపై కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసే విత్తనాలు కంపెనీలకు తమ భూమిని ఇవ్వాల్సిందే. చేయి దియా చేయబెట్టకు రాష్ట్రంలో గత 18 నెలల నుండి చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ వర్గం వాళ్ళైనా ఏదో ఒక రకమైన బాధ ఈ ప్రభుత్వం నుండి పడుతున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. కొన్ని రోజులేమో మూసి అన్నారు, మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎట్లా గుంజేసిండో మనం చూస్తున్నాం. కొన్ని రోజులేమో ఇప్పటికీ కూడా కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు పేదవాళ్ళనంతా కూడా లాగేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచర్ల లాంటి సంఘటన అవసరం లేకున్నా భూములను అక్వైర్ చేయాలన్న ఆలోచనతోని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈరోజు ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక 3,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమి చెప్పరు. నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి 4-5 రోడ్లు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్డు కావాలి కొత్తది అని ఎవరి కోసం వేస్తుందో తెలియదు. కొత్త రోడ్డు కావాలని 1000 ఎకరాల భూమిని అక్వైర్ చేస్తూ ఉంటే ఆ భూములలో చూస్తూ ఉంటే చిన్న సన్నకారు రైతులే ఎకరా భూమి, 2 ఎకరాల భూమి ఉన్న పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ ఉన్న భూములను తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఒక సైడ్ గద్వాల్ సైడ్ పోతే నిన్న చూస్తున్నాం అక్కడ రైతులందరూ కూడా మా భూములు మేము ఇయ్యము, మేము దీని మీదే ఉంటున్నాము, ఇదే మాకు బతుకు తెరవని అరుగుతుంటే లాఠీ చార్జ్ చేసి నిర్దాక్షిణంగా ఆ భూములను వాళ్ళకి అప్పచెప్పాలని, ఇథనాల్ ఫ్యాక్టరీకి అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. నిన్న మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చున్నామంటే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి. అది చేత కాకుండా ఏదో ఒక రకంగా నెపం నెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి భూమి లాక్కోవాలని నిన్న 40 మంది రైతుల మీద, గద్వాల్లో నిన్న 40 మంది రైతుల మీద కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి జైల్లో పెట్టున్నారు. లగచర్ల చూస్తున్నాం, లగచర్లలో కూడా అవసరం లేకపోయినా భూములను అక్వైర్ చేస్తే అక్కడున్న రైతులను చూస్తే అయితే గిరిజనులు అందరూ కూడా, అందరు ఎస్టీ సోదరులు, ఎకరాలు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము భూమి ఇవ్వమని ఆ రోజున్న ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇండ్లలోకి పోయి లేడీస్ని కూడా కొట్టేసి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన సందర్భం చూస్తున్నాం. కానీ లగచర్లలో ఉన్న మహిళా సోదరిమణులందరూ, అక్క చెల్లెలందరూ ఢిల్లీ దాకా పోయి పోరాటం చేస్తున్నారు. మేము ఇవ్వము ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా పోరాటం చేసే సందర్భం చూస్తున్నాం. వారం రోజుల కిందట సంగారెడ్డిలో చూస్తున్నాం. మొన్న మనం మోయినాబాద్, ఎన్కేపల్లి గ్రామంలో నాకు తెలిసి నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి, ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుండి చూస్తున్నాం. వాళ్ళ భూములు వాళ్ళు దున్నుకుంటుండ్రి, పంటలు వేసుకుంటుండ్రి. సంవత్సరానికి ఒకటే పంట వాళ్ళకి వండేది, వానాకాలం పంట మాత్రమే. ఆ వానాకాలం పంట పండించాలంటే కూడా పెట్టుబడి పెట్టి దున్నుకొని పంటలు పండించుకోవాలి. అట్లాంటి సందర్భంలో ఉన్నోళ్ళు దున్నుకుంటుండ్రి, పంటలు వేసుకుంటుండ్రి. ఒక సంవత్సరం పడ వేసుకున్నారు, రెండో సంవత్సరం దున్నుకుంటుండ్రి, మళ్ళీ ఇంత పంట వేసుకుంటుండ్రి, ఆకుకూరలు వేసుకుంటుండ్రి.
ఏదో ఒకటి వేసుకొని జొన్న వేసుకుంటుండే ఏదో ఒకటి వేసుకొని వాళ్ళ జీవనోపాధికి ఉపాధిగా ఉండేది. ఒక 100 ఎకరాల పైచిలకు భూమిని ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అందరి దగ్గర 2 ఎకరాలు 1 ఎకరా భూమి ఉన్నది. కానీ ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గోశాల కడతాము, ఈ గోశాలకి ఇస్తాము, 100 ఎకరాలు మీరు ఖాళీ చేయాలా, మీరు విత్తనాలు వేసుకున్నా కూడా మొలకలు ఎత్తినా కూడా మీ భూముల మీదకి మీరు పోవద్దు, దున్నుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్గా టైం పొలం దున్నుకోవడానికి, దున్నుకోవాల్సిన కూడా ఎవరు పొలం మీదకి పోవద్దని చెప్పి ఆంక్షలు పెడుతూ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ పహారా పెట్టేసి ఇక్కడున్న రైతులను ఆ భూమి మీదకి పోనివ్వట్లేదు అనే విషయాన్ని మొన్న 3 days బ్యాక్ మా అక్క చెల్లెళ్ళందరూ మా అన్నదమ్ములందరూ అధికారులు వస్తే గట్టిగా నిలదీసి మేము ఇయ్యం ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా అడుగుతున్న సందర్భంలో కేసీఆర్ గారు వెరిఫై చేశారు ఏం జరుగుతుంది అసలు, మళ్ళీ ఆడ భూమి ఎందుకు తీసుకుంటున్నారని. నిజంగానే వీళ్ళకి భూమి కావాలంటే ఇదే మోయినాబాద్లో దాదాపుగా 1000 ఎకరాల పిఓటి ల్యాండ్ ఉంది. ఆ రోజు దిల్కి ఇచ్చిన ల్యాండ్స్ ఉన్నాయి, తీసుకోండి. ఆ దిల్కి ఇచ్చిన భూములకి వెళ్ళి తీసుకొని 100 ఎకరాలు ఇవ్వండి. మళ్ళీ ఈరోజు పేద రైతులను ఎందుకు కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గోశాలకు సంబంధించి కోకాపేటలో 200 ఎకరాలు ఉంటుంది, 200 ఎకరాల గోశాల అక్కడ ఉంది. మళ్ళీ గోశాలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఆవులకు ఇస్తున్నామని గోశాలకు ఇస్తున్నామని ఏదైతే చెప్తున్నారో, ఈ పేదవాళ్ళ ఆ గోవులకు కూడా ప్రశాంతంగా ఉండలేవు ఇక్కడ. కాబట్టి ఎవరైతే గోశాలకు అడుగుతున్నారో గోశాలకు సంబంధించిన కోకాపేటలో ఉన్న సోదరులు కావచ్చు, ప్రకారం ల్యాండ్ ఎక్వైర్ చేయండి. 2 ఆప్షన్స్ రైతుల దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ భూములు వాళ్ళకి పట్టా చేయండి, లేదంటే మీరు నిజంగానే భూములు కావాలంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోండి. 2 వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్. ఇది కూడా రైతుల అధికారులందరూ ఆలోచించాలి. ఏదో 10 మందిని పిలిచి ఏదో వాళ్ళతో సంతకాలు పెట్టిస్తామో బెదిరిస్తామో పోలీసు వాళ్ళని పెడితే అంటే బెదరడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందరూ కూడా ఐకమత్యంగా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు ఎన్కపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు. దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే ఈ మోయినాబాద్ లో చెవెళ్లలో కొన్ని గ్రామాలన్నీ 111 తో ఇబ్బంది పడతా ఉన్నాం. కేసీఆర్ గారు పుణ్యమని 111 ఎత్తేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ 111 ఉందా లేదా అది కూడా తీసేసిందని కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు. కానీ 111 ఉంది కాబట్టి ఇల్లు కడితే కూల్చేస్తాము, 111 ఉంది కాబట్టి ఇది కట్టొద్దనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నిజంగా ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ ఉంటే కేసీఆర్ గారు తీసేసిన 111 ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు ఎవరైతే భూములు ఉన్నాయి ఎన్కపల్లిలో వాళ్ళ భూములు వాళ్ళకి పట్టా చేసే ప్రయత్నం చేయండి. వెళ్ళిపోవాల్సిందే ల్యాండ్ మీదకి వెళ్ళంటారు. అమ్మా మా దగ్గర పన్ను రసీదులే కాదు, మా రికార్డుల పేర్లు ఉన్నాయి, కాసరపాలెంలో పేర్లున్నాయి, పాలెంలో పేర్లున్నాయి మాయి. కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మా ఫస్ట్ మరి ప్రభుత్వం మరి కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందన చెల్లిస్తూ వీడియో మీద ప్రతి ఒక్క పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ 1954 నుంచి రైతులు 2 ఎకరాల చొప్పున భూమి లేని వాళ్ళకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇచ్చింది. దళితులు, బీసీలు వీళ్ళందరికీ ఇచ్చినప్పుడు 2 ఎకరాల చొప్పున దున్నుకొని జీవనోపాధి సాగిస్తుంది. అట్టి భూమిని అక్టోబర్లో వచ్చేసి గోశాలకు అని హెచ్ఎండి వాళ్ళు వచ్చేసి అడ్డుకోవడం జరిగితే మేము పోయేసి కలెక్టర్కి, ఎమ్మెల్యేకు, స్థానిక ఎమ్మెల్యేకు, ఎంపీకి వాళ్ళకి లెటర్కు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇట్లా ఏం చెప్పారంటే ఇంక ఇక్కడ ఎవరు రారు, నేను ముఖ్యమంత్రితో మాట్లాడినా అని చెప్పడం జరిగింది. సో మేము అందరము సైలెంట్గా నమ్మి మా పనులు మేము చేసుకుంటూ ఉన్నాం. ఒక 3-4 days బ్యాక్ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి పోలీస్ తోటి వచ్చేసి కలెక్టర్ అధికారులు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మేము ఆల్రెడీ గోశాలకు అలర్ట్ అయిపోయింది, మీకు ఏం లేదు, మీది ఏమైనా ఉంటే ఒక ఆప్షన్ చెప్పండి, మరి ఎక్స్పెక్ట్ చేయొద్దని ఒక 20 మందిని పిలిచేసి అడగడం జరుగుతుంది. ఇట్లాంటి భూమిని ఎన్నో దేవాదాయ గోశాలకు ఇవ్వాలనుకుంటే దేవాదాయ శాఖ నుంచి తీసుకోవాలి. గోశాలకు ఇవ్వాలంటే దళితుల భూమి తీసుకొని ఇవ్వడానికి ఇక్కడ జీవో లేదు, ఏం లేదు. ఇక్కడ 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంది దేవాదాయ శాఖ. గోశాల అంటే దేవాదాయ శాఖ నుంచి తీసుకోవాలి. అది అడగకుండా ఇక్కడ దళితుల భూమిని తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. మా అక్కగారు లాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ చేసి మాకు అందరికి న్యాయం చేయాలని, మా ఇంట ఉండాలని మనసారి